కొంతమంది పిల్లలు తొందరగా పుట్టేస్తారంటే 7 నెలలకి, 8 నెలలకి అలా పుట్టేస్తారు. సో, అలాంటి పిల్లలకి కూడా తల్లిపాలు ఇవ్వొచ్చంటారా? తల్లిపాలు అలాంటి పిల్లలు కూడా తల్లిపాలు ఆ ఏజ్ ఆ గెస్టేషన్ అంటాం. గెస్టేషన్ అంటప్పుడు 6th 7th మంత్ అంటే 32 వీక్స్ అలా ఉంటుంది అనుకో, ఆర్ 38 36 అంటే 8 మంత్ బిఫోర్, 7th మంత్ బిఫోర్ పెట్టిననుకో, ఆ పెట్టిన ఏజ్ ప్రకారంగా పుట్టిన వాళ్ళు తల్లిపాలు వస్తాయి, ఇష్టం ఉంటుంది. కానీ ఇచ్చే మెథడ్ డిఫరెంట్గా ఉంటుంది. బేబీస్కి యూజువల్లీ చిన్న బేబీస్కి అంత ల్యాచింగ్ ఉండదు, అంటే పట్టుకునే శక్తి, జాస్ అంత గట్టిగా ఉండవు, పట్టుకునే శక్తి అంత ఉండదు. సో ఆ బేబీకి ఏంటంటే మేము యూజువల్లీ ట్యూబ్ ఫీడింగ్ అని ఇస్తాం. ట్యూబ్ ఫీడింగ్ అంటే ఓరో గ్యాస్ట్రిక్ ట్యూబ్ అని ఇస్తాము. ఓరల్ నోట్లో చేసి గ్యాస్ట్రిక్ ట్యూబ్ వేసి ఆ మెజర్మెంట్ చేసి స్టిక్ చేసి, యూజువల్లీ ఎంత చిన్న బేబీ అంటే అంత ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2 ml నుంచి స్టార్ట్ చేస్తాం అట్లా ఫీడ్. ఎవ్రీ 2 hours 2 feeds అట్లా ఆస్పిరేషన్ తీసుకున్న కొద్దీ అది పెంచుతూ ఉంటాం. 2 feeds తర్వాత 4 feeds 6 feeds ఎవ్రీ 2 years గ్యాప్ ఇచ్చి 1 feed గ్యాప్ ఇచ్చి ఇస్తాం. దాంట్లో ఆస్పిరేట్ చేసి ఇస్తాం. ఆస్పిరేట్ అంటే తీసి చూస్తాం. ఎక్కువ ఒకటి మోర్ దెన్ ఒక హాఫ్ క్వాంటిటీ కంటే ఎక్కువ మిల్క్ ఉందంటండి, వీల్ స్టాప్ అండ్ అక్కడికే స్టాప్ చేసి అంతే కంటిన్యూ చేస్తాం. దానికంటే తక్కువ వచ్చిందంటే 0.5 ml ఇస్తే అదే కంటిన్యూ చేస్తుంటాం. అలా ఫీడింగ్ ఇంప్రూవ్ చేస్తూ అవుతాం. ఒక చిన్న బేబీ 1.5 kg బేబీకి మాకు ఒక మళ్ళీ 32 వీక్ 36 వచ్చేవారికి, నెల వచ్చేవారికి ఒకసారి మాకు 1.5 weight వచ్చేవారికి అప్పుడు ఇవ్వాల్సింది. అప్పుడు 1.5 అట్లా వచ్చినాక ఏం చేస్తామంటే ఫీడింగ్ పలాడా అంటాం. పలాడా అంటే ఉగ్గు గిన్నెతో ఇస్తాం. 5 ml అట్లా తీసుకున్న బేబీకి వచ్చినప్పుడు ఉగ్గు గిన్నెతో ఇస్తాం. ఉగ్గు గిన్నెతో అది కూడా ఏంటంటే అప్పుడు బేబీ హ్యాస్ టు స్వాలో, అంతేకాని అక్కడ బేబీ సక్ చేయడం ఉండే అవసరం లేదండి. బేబీ అరౌండ్ 2 kgs వచ్చిన తర్వాత సకింగ్ మెథడ్ ఉంటే తప్పుడు ఇస్తాం. ఇది కూడా మదర్ మిల్క్ ఇస్తాం. మదర్ ఎక్స్ప్రెస్ చేసి మదర్లోకి ఉక్కు గిన్నె పట్టి మంచి కంటైనర్, నీట్ కంటైనర్ ఎక్స్ప్రెస్ చేసి క్లీన్ చేసుకొని ఎక్స్ప్రెస్ చేసి ఎవ్రీ 2 hours ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఇస్తాం. అది పెంచుకుంటూ అవుతాం మంచి ఫుల్ ఫీడ్ వచ్చేవారికి. ఈ రోజు అంటే 5th day 6th day 150 ml kg అట్లా ఆ డే వైజ్ ఎంత డే వరకు ఎంత అవసరం ఉన్నది వచ్చేవారికి ఎన్ని నెలలు అయినా ఫస్ట్ ఇస్తాం. అంటే 2 months ఇప్పుడు మదర్ 32 weeks పుట్టింది అనుకోండి, 36 week వరకు మనం పెరుగుదల చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అప్పటి వరకు ఆపి తర్వాత ఫీడ్, తర్వాత మదర్ ఫీడ్ డైరెక్ట్ ఇవ్వచ్చు, లాచింగ్ ఆన్ చేసుకుంటాం. అంతకేంటంటే దానికి ముందంటే ఇక మదర్ మిల్క్ కావాలంటే మదర్ మిల్క్కి కేఎంసీ అని చెప్పిస్తాం. మదర్కి వెచ్చదనం పెట్టుకొని ఛాతీకి పెట్టి కేఎంసీ అంటారు, కంగారు మెథడ్ అంటారు, కంగారు మదర్ కేర్ అంటారు. అది పొద్దున 1 గంట, మధ్యాహ్నం 1 గంట, నైట్ 1 గంట చేస్తాం. దాంతో మదర్ కూడా మిల్క్ ప్రొడక్షన్ వస్తుంది. అది బేబీకి బెస్ట్ కాబట్టి అలాంటి పద్ధతి చేస్తాం. బికాజ్ అదర్వైజ్ మేము మదర్కి మిల్క్ తగ్గే ఛాన్స్ ఉంటాయి. మా మదర్ని మళ్ళీ దగ్గరకు వచ్చి బేబీని టచ్ చేపిస్తాము. బేబీ అక్కడ దీంట్లో ఉన్న టచ్ చేపిస్తే దానికి కొంచెం బేబీకి ఫీడింగ్ మిల్క్ ఎక్కువ వచ్చేటట్టు చూస్తాం. హైజీన్ మెథడ్స్ ఫాలో అవ్వంటాం. హ్యాండ్ వాషింగ్, దానికి కొంచెం తర్వాత క్లీనింగ్ ఆఫ్ బ్రెస్ట్ అవన్నీ కొంచెం చేసుకొని చికెన్ ఫీడ్.